నమస్తే అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. అయితే మీలో చాలా మంది అసలు మీకు ఏమైంది ఏమైంది అని కమెంట్స్ చేస్తున్నారు. చాలా అంటే చాలా కమెంట్స్ ఉన్నాయి. నేను చదువుతున్నా కానీ రిప్లై ఇవ్వలేకపోతున్నా. ఒక వీడియోని చేద్దాం అన్నట్టు రిప్లై ఇవ్వలేదన్నమాట. అండ్ ఇంకోటి ఏమంటే జస్ట్ నౌ నేను ఇంతకు ముందుకే 12 o'clock ఒక షార్ట్ పోస్ట్ చేసిన అనమాట. దాని కింద చాలామంది ఏమంటే మీ అక్కతో పని చేపిస్తున్నారు ఎక్సెట్రా ఎక్సెట్రా ఆ కమెంట్స్ పెడుతున్నారు అనమాట. సో మా అక్క చేతనే ఒక క్లారిటీ ఇప్పిస్తాము అని చెప్పేసి వీడియో ఇప్పుడు ఈమెను పిలిచి కూర్చోబెట్టి మరీ స్టార్ట్ చేసిన అనమాట. అయితే ఫస్ట్లీ నాకేమైందో చెప్తా. నాకైతే బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. అయితే దాని తర్వాత నుంచి వస్తున్న ఇష్యూస్ ఇవన్నీ. సో హాస్పిటల్స్లో చూపించుకున్న ట్యాబ్లెట్స్కి దానికి తగ్గలేదు అని చెప్పేసి నాకు ఐరన్ ఇంజెక్షన్స్ సజెస్ట్ చేసిండ్రు. సో అది ఆల్టర్నేట్ డేస్ ఉంటాయి అనమాట. 3 ఐరన్ ఇంజెక్షన్స్ ఎక్కినాయి. దాని తర్వాత ఒక 20 daysకి అట్లా టెస్ట్ మళ్ళీ రీటెస్ట్ చేసిండ్రు అనమాట. అయితే నాకైతే బ్లడ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది. ఓకే, అంత సెట్ అయిపోయింది కదా అనేసి అనుకున్నాను అనమాట. దాని తర్వాత ఏం జరిగిందంటే సడన్గా జర కడుపుని వస్తుంది. ఎందుకో అర్థం కాలేదు. డల్గా అనిపిస్తుంది. స్టమక్ పెయిన్ వస్తుంది అనమాట. దాని తర్వాత ఏమంటే కొంచెం ఇట్లా బ్లీడింగ్ లాగా అనిపించింది. దాని తర్వాత అసలు నాన్ స్టాప్ స్టమక్ పెయిన్ వస్తుంటే మా ఆయనకి చెప్పిన. మా ఆయనకి ఏంటంటే ఇవన్నీ చెప్పినా కానీ ఆయనకి అమ్మ నాకు భయం వేస్తుంది అని అంటాడు అనమాట. ఇంకా మా అక్కకు కాల్ చేసి చెప్పిన నాకు ఇట్లా అవుతుంది అనేసి. మా అక్కకు చెప్తే మా అక్క అన్నది చూపించుకోవాలి అనేసి అన్నదనమాట. నాకు ఎప్పుడు అట్లా కాలేదు. సడన్గా స్టమక్ పెయిన్, ఈ బ్లీడింగ్ నాకు అసలు అర్థం కాలేదు. సరే అని చెప్పేసి నియర్ బై ఏం హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పి చూస్తే ఒక హాస్పిటల్ అయితే బాగుందనమాట. అది ఉమెన్ అండ్ చిల్డ్రన్ కోసము. సో అక్కడికి పోదాం, నువ్వు అక్కడికి వచ్చేసి అంటే మా అక్క బావ అక్కడికి వచ్చిండ్రు అనమాట. వచ్చిన తర్వాత నాకు ఇట్లా అవుతుంది, అసలు సివియర్ స్టమక్ పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ కూడా హెవీగా అవుతుంది అని చెప్తే వాళ్ళు స్కాన్ రాసిండ్రు. స్కాన్ రాస్తే అప్పుడు అంటే మేము వెళ్ళింది ఆల్మోస్ట్ రాత్రికి కదా. సో రాత్రి టైంలో వెళ్ళినాము. సో వాళ్ళు స్కాన్ తీసిండ్రు కానీ అక్కడ అంత ప్రాపర్గా రావట్లేదు, మీరు పొద్దున వచ్చేసేయండి స్కానింగ్కి అనేసి అన్నారనమాట. ఇంకా మళ్ళీ పొద్దున వెళ్ళినాము. మా అక్క వాళ్ళు కూడా వచ్చిండ్రు, మేము ఇక్కడ నుంచి వెళ్ళినాం అనమాట. ఇంకా మార్నింగ్ వెళ్తే స్కాన్ తీసిండ్రు. డాక్టర్ వస్తారు 3 o'clock రిపోర్ట్ చూపించుకోండి అనేసి అన్నారు. డాక్టర్కి చూపించుకుంటే సిస్ట్ ఉంది, బట్ చిన్న సైజులోనే ఉంది, రికవర్ అవుతారు, ఏం కాదు అని చెప్పిండ్రు. అండ్ ముందు రోజు రాత్రి అయితే నాకు ఒక ఇంజెక్షన్ ఇచ్చిండ్రు అనమాట, అంటే ఇట్లా తగ్గడానికి అని చెప్పేసి. దాని తర్వాత డాక్టర్ చూసిండ్రు, సిస్ట్ చిన్నగానే ఉంది, ఏం కాదు, కొంచెం రెస్ట్ తీసుకోండి, అట్లా హెవీ వెయిట్స్ అవి లిఫ్ట్ చేయకండి, రెస్ట్ తీసుకుంటే టాబ్లెట్స్తో తగ్గుతుంది అనేసి అన్నారనమాట. సో ఆఫ్టర్ 20 days అట్లా మళ్ళీ రీస్కాన్ చేసిందనమాట. రీస్కాన్లో ఏమంటే ఇంత ఉన్న సిస్ట్ కాస్త ఇంత పెద్దగా అయిందనమాట. అది నా ఇష్యూ, ఇప్పుడు ప్రజెంట్లీ నేను ఫేస్ చేస్తున్న ఇష్యూ అదనమాట. సో దానివల్లనే నాకు రెస్ట్ తీసుకోమన్నారు. మళ్ళీ ఇప్పుడు ఫాలోఅప్ స్కాన్ ఉంది నాకు 20 రోజు కదా. సో 20 రోజు ఫాలోఅప్ స్కాన్ ఉందనమాట. సో ఆ స్కానింగ్ తీసుకునేదాకానన్నా మా అక్క ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు రెస్ట్ తీసుకో, మంచిగా ఫుడ్ తిను, మంచిగా ఉండు అని చెప్పి తను డైలీ వచ్చి ఇక్కడ పనిచేస్తుంది అనమాట. తను వీడికి రానికే కారణము, ఈ హెల్ప్ చేయనికే కారణం అదే అనమాట. జర రెస్ట్ తీసుకొని ఏం పని చేయకుండా ఉండి మంచి ఫుడ్ తీసుకుంటే దానంతా అది కరుగుతుందేమో అని ఒక చిన్న హోప్. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, సిస్ట్ సైజ్ని బట్టి కాంప్లికేషన్స్ ఉంటాయి కదా. సో దానంతలా అది కొంచెం డిసపియర్ అయితే మెడిసిన్స్ త్రూ మంచిగా ఉంటుంది అని చెప్పి మా అక్క ఇంటెన్షన్ అనమాట. అండ్ ఈ రోజు వచ్చిన కమెంట్స్కి అయితే మా అక్క తోటి ఆన్సర్ చెప్పిస్తాను మీకు. నీ ఫోన్ ఏదే. అయితే నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, అరే నాకేమన్నా అదే మా అక్కనే కదా, నాకేమన్నా మా అక్క మీద పగనా, నేనెందుకు హెల్ప్ చేయించుకుంటా, నేనెందుకు తనని అక్కడ ఇక్కడ తిప్పుతా అనేసి అనిపిస్తుంది. అట్లుంటాయి అనమాట ఒక్కొక్కరి కమెంట్స్. అయితే చాలా కమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏమంటే మీరే వెళ్ళి మీ అక్క దగ్గర ఉండొచ్చు కదా, ఇక్కడికి అక్కడికి డబల్ పని అవుతుంది కదా అని చెప్పి మీరు అన్నారు. సో అది కరెక్ట్ మీరు అన్నది. నేను కూడా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం, లేకపోతే సైదాబాద్కి వెళ్దాము, అదే మా ఇంటికి వెళ్దాం, ఆడ మా అత్త ఉంటుంది కదా చూసుకుంటుంది అనేసి అనుకున్నాను అనమాట. కానీ మా హస్బెండ్ వద్దు అంటున్నాడు. ఇంకా ఆయన వద్దు అన్న తర్వాత నేను ఇంకా ఏం ఆర్గ్యూ చేయాలి చెప్పండి. వన్స్ అడిగినా ట్వైస్ అడిగినా బట్ ఆయన వద్దు అంటున్నారు. సో నేను దానికి ఏం చేయను, మీరే చెప్పండి. అది నేను పోకపోనికే కారణం అదనమాట. చాలామంది అయితే యు ఆర్ బ్లెస్డ్, నీకు మంచి అక్క ఉంది, సపోర్టివ్ బావ ఉన్నారు అనేసి అంటున్నారు. ఎస్, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ హర్. అండ్ మా బావ కూడా సపోర్ట్ చేస్తారు.
అయితే మీ హస్బెండ్ కూడా హెల్ప్ చేయొచ్చు కదా, మీ అక్క రోజు రావాలా అని చెప్పి కామెంట్ చేసిందనమాట. ఆయన చేసేది చేస్తాడు, ఆయనకు ఆఫీస్ ఉంటుందిగా, వచ్చిన తర్వాత ఏమైనా ఉంటే చేస్తాడు. అండ్ ఇంకొకటి ఏమంటే, మీ అక్కతో అంత వర్క్ చేయించకు, పిల్ల తల్లి అసలే వీక్గా ఉంది అనేసి అంటుండ్రు. చెప్పు సోని, దీనికి నువ్వు ఇచ్చే రిప్లై ఏంది? రిప్లై ఏం లేదు. ఒకరికొకరు సిస్టర్స్ అన్నప్పుడు హెల్ప్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమె బాగాలేదు, చేసుకోలేదు కాబట్టే నేను వచ్చి చేస్తున్నాను. ఆమె యాక్టివ్గా ఉంటే నేను రావాల్సిన అవసరం లేదు. ఇంకోటి, నేను ఇది చేసేది నథింగ్. ఆమె నన్ను చూసుకున్న విధానానికి ఇది అసలు ఎంతకి 1% కూడా ఓకే కాదు. ఎందుకంటే నాకు మోనిషా ఈరోజు పుట్టి ఇంత పెద్దగా అయ్యేంత వరకు చూసుకుంది మా చెల్లెనే. నాకు కన్ఫర్మ్ అయినప్పటి నుండి మోనిషాకి 9 months వచ్చే వరకు చూసుకుంది నన్ను, మోనిషాని. కాబట్టి ఇది అసలు ఏం లేదు, వర్క్ అని అనిపించదు, నాకేం అట్లా అనిపించదు. వచ్చి చేస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది, అక్కడ ఉండి ఎట్లుంది అనుకునే బదులు. అండ్ ఇంకొకటి ఏమంటే, హెల్త్ బాగాలేదు అన్నావు, వీడియోస్ తీస్తున్నావు, మీ అక్కతో పని చేయించుకుంటున్నావు అంట. ఓకే, నేను హెల్త్ బాగాలేదు అని అన్నా, అది కరెక్టే. నేను ఇప్పుడు ప్రూఫ్ చేసుకోవడానికి హెల్త్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొచ్చి చూపించాల్సిన అవసరం లేదు కదా. సో నా హెల్త్ ఎట్లుందో నాకు తెలుసు, మా ఊళ్ళో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తుండ్రు, వాళ్ళకి తెలుసు. అండ్ వీడియోస్ తీస్తున్నావు అంటే వీడియోస్ తీయొద్దు హెల్త్ మంచిగా లేకపోతే అని రూల్ లేదు కదా. ఇప్పుడు నేను వీడియోస్ నేను కష్టపడి ఒక ఛానల్ని పెట్టుకున్నా, మీరు ఒక ఛానల్ పెట్టండి. అది అదేంటి ఒక 1K సబ్స్క్రైబర్స్ రావడానికి ఎంత కష్టమో ఒక ఛానల్ రన్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఇది నా ప్యాషన్ అండ్ నేను ఇప్పుడు ప్రొఫెషన్ లాగా తీసుకున్నా కాబట్టి, అది నా వర్క్ కాబట్టి నేను తీస్తున్నా. అండ్ ఇంకోటి ఏమంటే, సిన్స్ 3 months నేను ఓపెన్గా చెప్తున్నా, సిన్స్ 3 months నా పెళ్లి వీడియోస్ పెట్టినప్పటి నుంచి కొంచెం ఇన్కమ్ వస్తుంది. లైక్ ఒక $100 to $120-150 మధ్యలో వస్తుంది. ఎంతో కొంత వస్తే నేను నా ఫ్యామిలీకి పంపించగలుగుతున్నా. నేను వీడియోస్ తీయను, ఓకే పెట్టను, మీరు నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, వాళ్ళ నీడ్స్ ఏమైనా ఫుల్ఫిల్ చేస్తారా, నా పాటలు ఏదో నేను పడుతున్నా, నా కష్టం ఏదో నేను పడుతున్నా. నచ్చిన వాళ్ళు మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, నన్ను అడుగుతున్న వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఈ వీడియో పెట్టి నేను 2 hours అవుతుంది, 2 hoursలో 1.4K మెంబర్స్ లైక్ చేసిండ్రు, వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళు చూస్తున్నారు. నీకు నచ్చకపోతే, ఎవరైతే కామెంట్ చేసిండ్రో తనని అంటున్నా, సౌజన్య అంట, నీకు నచ్చకపోతే నువ్వు చూడకు. హెల్త్ బాగాలేదంటున్నావు, వీడియోస్ తీస్తున్నావు, అదేంటి మీ అక్కతో పని చేయించుకుంటున్నావు అంటే, చేస్తుంది మా అక్క, తనకి నీకేమైనా ప్రాబ్లం ఉందా? నాకేం ప్రాబ్లం లేదు, మా సౌజన్యకి ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలియదు. మా అక్కకి ఏం ప్రాబ్లం లేదు. సౌజన్యకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా నా కాంటాక్ట్లో ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయమని, ఆమెకు కూడా వచ్చి హెల్ప్ చేస్తాను, నేను అట్లా ఏమనుకోను. అయితే చేస్తుంది మా అక్క. అండ్ దగ్గరుండి మా బావ పంపిస్తాడు, మీ చెల్లె దగ్గరకు పోయిరా అని చెప్పి. మా అక్క బావకైతే ఎట్లాంటి ప్రాబ్లం లేదు సౌజన్య గారు, మీకు ఎందుకు ప్రాబ్లం అవుతుందో నాకు తెలియదు. మీరు ఓకే $100 to $150 మధ్యలో నాకు జనరేట్ అవుతుంది, ఆ అమౌంట్ మీరు నాకు ఇస్తా అంటే నేను వీడియోస్ తీయడం ఆపేస్తా, ఓకేనా. అండ్ ఇంకోటి ఏమంటే, చాలామంది అయితే ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అది అని అన్నారు. ఇంకొకరు తను హెల్ప్ చేస్తుంది, నువ్వు వీడియోస్ ఎడిట్ చేసుకో అది ఇది అని చెప్పి కామెంట్ పెట్టిండ్రు అనమాట. అవును, హెల్ప్ చేస్తుంది, మా అక్క చేస్తుంది కాబట్టి నేను వీడియో తీసుకుంటున్నా. నేనేం ఉట్టి కూర్చుంటలే కదా, నేను తీసిన వీడియో నేను ఎడిట్ చేసుకొని, నేను పోస్ట్ చేసుకొని, నేను ఏదో ఒకటి చేస్తున్నా కదా. నేను కష్టపడుతున్నా కాబట్టి అక్కడ మా ఫ్యామిలీ మంచిగా ఉంటుండ్రు, మా ఫ్యామిలీకి ఎంతో కొంత పంపించగలుగుతున్నా. లక్షలు అయితే రావు, 100 to 150 అంటే మీరు లెక్కేసుకోండి, అందులో ట్యాక్సులు కట్ అవుతాయి, ఎక్సెట్రా అన్నీ కట్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ షార్ట్స్కి వచ్చేది అసలు నథింగ్. ఇది యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకి బాగా తెలుసు, షార్ట్స్కి అయితే అసలు ఏమీ రాదు ఇన్కమ్ వచ్చేదంటే లాంగ్ వీడియోస్కి. అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా మోస్ట్లీ చాలామంది లాంగ్ వీడియోస్ కావాలని అడుగుతారనమాట. సో ఏదో తీస్తున్నా, నచ్చిన వాళ్ళు, మమ్మల్ని ఎవరైతే ఇష్టపడి మమ్మల్ని ఎవరైతే అభిమానిస్తున్నారో వాళ్ళ కోసం తీస్తున్నాము మేము వీడియోస్. వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసము, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని తీస్తున్నాము మేము. మీ నెగిటివ్ కామెంట్స్ కోసం తీస్తలేము ఈ వీడియోస్. ఓపెన్గా చెప్తున్నా, ఎవరైతే చూసి లైక్ చేస్తున్నారో వాళ్ళ వల్లనే మాకు ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది, వాళ్ళ వల్లనే మా ఫ్యామిలీ అక్కడ రన్ అవుతుంది. నేను నాకంటూ మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది. 5,000 రాని, యూట్యూబ్ నుంచి 10,000 రాని, అది మా వాళ్ళకి ఎనఫ్, అది చాలా సరిపోతుంది. బికాజ్ మా సొంత ఇల్లే కాబట్టి మాకు పెద్ద ఎక్స్పెన్సెస్ ఏమి ఉండవు. మాకు అట్లీస్ట్ గ్రాసరీ వస్తుంది, చాలా తిని ఉంటారు, మంచిగా ఉంటారు అంతే. సో దానికోసం నేను చేస్తున్నా, ఓపెన్గా చెప్తున్నా. అదేంటి, నాకు రేపు ప్రాణం మంచలేకపోయినా, ఇంకా సిక్కు ఉన్నా కానీ నేను తీస్తా వీడియోస్. నాకు అయినంత వరకు నేను చేయనికనే ట్రై చేస్తా, మా వాళ్ళకి హెల్ప్ చేయనికనే ట్రై చేస్తా. నీకు ప్రాబ్లం ఉంటే చూడవచ్చు సౌజన్య. ఇంకొక అమ్మాయి
తనకి మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు తెలుసంట. తను చేసిన మెసేజ్ ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. అదేంటి ఎంత రబ్బిష్గా అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అట్లా మాట్లాడతారా. అండ్ ఇంకోటి తనకు మా హస్బెండ్ వాళ్ళ మదర్ ఫాదర్ తెలుసంట. వేరే వాళ్ళతోటి అసలు రిప్లైస్ ఇస్తుంది. వేరే వాళ్ళు నా వీడియోస్ కింద కమెంట్ చేస్తే వాళ్ళకి రిప్లైలు ఇస్తూ ఉందన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ డాడీ తెలుసంట. నీకు నా హస్బెండ్ తెలుసు, అందరూ తెలుసు, మరి నువ్వు నాకు డైరెక్ట్గా తెలియదు, నేను నీకు డైరెక్ట్గా తెలియదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు పిచ్చి కామెంట్స్ చేయడం ఏంటి? నువ్వు ఎప్పుడన్నా నా దగ్గరకు వచ్చినావా? నేను ఏంది చూసినావా? ఎందుకు ఒక మనిషి మీద అంత నెగిటివిటీ పెంచుకొని పిచ్చిగా కామెంట్స్ పెట్టడం? నేనైతే అసలు ఈ పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి హ్యాపీగా ఉండడం ఏమో కానీ ఇట్లా ఈ నెగిటివ్ కామెంట్స్ అసలు ఇప్పుడని కాదు, ఇంతకుముందు కూడా ఒకటి వచ్చిందనమాట. నీకు అత్త వద్దు, ఫ్యామిలీ వద్దు, మొగుడు కావాలి, సపరేట్గా ఉండడానికే సిగ్గుండాలి అని చెప్పి కామెంట్ చేసిండ్రు. నాకు ఇట్లా కొంచెం పిచ్చిగా అనిపిస్తే నేను డిలీట్ చేసి పాడేస్తున్నా కామెంట్స్. ఈ మధ్యలో మొన్ననో ఇట్లా కామెంట్స్ చేస్తుంది అనమాట. నాకు బ్లడ్ తక్కువ అయితే కోమాలకు పోతానంట. ఓకే పోనీ, నాకు ఎన్ని రోజులు రాతలో రాసి ఉంటే అన్ని రోజులు ఉంటాను. నీకెందుకు? నువ్వేమైనా దేవతవా చెప్పడానికి? సరే కోమాలకు పోతే చూసుకోనికే డాక్టర్లు ఉండరు, నా ఫ్యామిలీ ఉండరు, వాళ్ళు చూసుకుంటారు. నీకెందుకు అంత బాధను నాకు అర్థమైతలే. అసలు పిచ్చి కామెంట్స్. ఈ కామెంట్స్ వల్ల ఇట్లనే పిచ్చి ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని వచ్చి అవి పెట్టుకొని వచ్చి కామెంట్లు చేసుడు అబ్బా మామూలుగా సతాయిస్తలే. నన్ను అయితే మెంటల్గా అసలు పిచ్చి ఎక్కిపిస్తున్నారు. అసలు సతాయించని ఎవరు సతాయిస్తే దేవుడు వాళ్ళని అంతకు సతాయిస్తారు. మెంటల్గా నేను ఆల్రెడీ చాలా కోల్పోయినా, మస్తు ఏడ్చి వస్తున్నా. నన్ను ఇట్లాంటి కామెంట్స్ పెట్టయితే ఇంకా టార్చర్ చేస్తారు. మా చెల్లెని ఎవరైతే సతాయిస్తారో, ఎవరైతే మా చెల్లెని బాధ పెడతారో వాళ్ళని దేవుడు అంతకు డబల్ ట్రిబుల్ బాధ పెడతాడు. మేము మాకు తెలిసి ఎవరికి అన్యాయం చెయ్యము. తెలిసి ఏడిపిస్తుంది ఆమె, ఇంకా మరి ఆమెకు దేవుడే శిక్ష చేస్తాడు. దానికి మేము ఏం అనలేము. ఇప్పుడు నువ్వు చెప్పు సోనీ, నీకు వీడికి వచ్చి నాకు హెల్ప్ చేయడం, నాకు వచ్చి మనస్ఫూర్తిగా హెల్ప్ చేయడమే ఇష్టం. అక్కడుండి మా చెల్లె తిన్నదో ఏం చేస్తుందో అని ఫోన్లో మాట్లాడే బదులు ఇంకోటి ఏంటంటే మాకు డిస్టెన్స్ చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు ఒకవేళ నేను హైదరాబాద్లో ఉంటే రాకపోతుండే. నాకు ఇక్కడ దగ్గర చింతలు కాబట్టి నేను 15 minutesలో రావడం పోవడం నాకు అవుతుంది. కాబట్టి నాకు వెహికల్ ఉంది కాబట్టి నేను డ్రైవ్ కలుగుతా కాబట్టి నాకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని వస్తున్నా. ఇంకోటి మోనిషా ఇంకా మా హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే రాగలుగుతున్నా. లేకపోతే నేను ఒక్కదాన్ని సోలో వచ్చి ఏమీ చేయలేను. మోనిషా కూడా కోఆపరేట్ చేసిన, ఆయన కూడా కోఆపరేట్ చేస్తుండు కాబట్టే వీడికి వస్తున్నా, హెల్ప్ చేస్తున్నా. ఆయన నేను వచ్చి హెల్ప్ చేయడంలోనే నాకు హ్యాపీ ఉంటుంది. నాకు మా చెల్లె పని చేసుకుంటేనే నాకు బాధ, ఏడుపు, టెన్షన్ ఉంటుంది. నేను వచ్చి చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకే నేను వచ్చి హ్యాపీగా వెళ్తున్నా. నాకు ఏం బాధ లేదు వీడికి రావడం వల్ల. ఇంకోటి ఆడు ఉండి తిన్నదా లేదా అనే బదులు వీడికి వచ్చి కొంచెం అన్నం పెడితే తిన్నదన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. ఇంకోటి చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీకు ఒక సిస్టర్ ఉంటుంది, మీకు ఒక మదర్ ఉంటుంది. మీ వాళ్ళని ఇట్లనే సతాయిస్తే మీకు ఎంత బాధ ఉంటుంది చెప్పండి. మీరు కామెంట్ చేయండి, మంచి అయితే చేయండి, నెగిటివ్ కామెంట్స్ అయితే చేయకండి, చూడకండి. ఛానల్ ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకున్న టెన్షన్ మాకుండదు. పని కట్టుకొని వీడియో అంతా చూసి దాని కింద టైం తీసుకొని ఎందుకు నెగిటివ్ కామెంట్స్ చేయడం? నాకంటూ కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉండరు, వాళ్ళు నా వీడియోస్ అంటే ఇష్టపడతారు. అక్క పెట్టు, లాంగ్ వీడియోస్ పెట్టు అని కామెంట్ చేస్తారు. వాళ్ళ కోసమే చేస్తున్నారు. వాళ్ళు 10 మందే కానీ 20 మందే కానీ. ఈ వీడియో వచ్చిన తర్వాత నాకు ఏమన్నా అనుకొని నాకు ఫాలోవర్స్ తగ్గిపోయినా నాకేం ప్రాబ్లం లేదు. జెన్యూన్ ఫాలోవర్స్, జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు నాకు, అంతే. ఏదో పిచ్చి కమెంట్స్ అసలు నాకు అర్థమే కాదు. అలా బాధ ఏందో నాకు అంతకంటే అర్థం కాదు. ఇంకోటి చెప్పినా కానీ నా హెల్త్ గురించి అయితే ఈరోజు డేట్ అయితే 11th అనుకుంటా. 11th మళ్ళీ నాకు 20కి ఉందన్నమాట స్కాన్. ఆ స్కాన్లో తెలుస్తుంది ఆ సిస్ట్ సైజ్ ఎంత ఉందని చెప్పి. నేను యాక్టివ్గానే ఉన్నా కానీ వీళ్ళు సిస్ట్ సైజ్ పెరగంగానే ఏమంటున్నారంటే, ఇన్ఫ్యాక్ట్ మా హస్బెండ్ కూడా అంటారు, మా అక్క వాళ్ళు కూడా అంటారు, నువ్వే చేతులారా వేస్తున్నా అటు ఇటు తిరిగి పనులు చేసి ఇది సిస్ట్ సైజ్ పెంచుకున్నావు అనేసి అంటున్నాను అనమాట. ఫస్ట్ నువ్వు కొంచెం రెస్ట్ తీసుకుంటే అది తగ్గిపోతుంది, నువ్వు రెస్ట్ తీసుకోలేవు, అది ఎక్కువ అయిపోయింది. నేనేమంటే అప్పటి మటుకు వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చిండ్రు, టాబ్లెట్స్ ఇచ్చినాక తగ్గుతుంది అంటే ఏం సిమ్టమ్స్ లేవు కదా అని చెప్పి నేను యాక్టివ్గా పని చేసుకోవడం అది చేయడం స్టార్ట్ చేసిన అనమాట. కానీ లోపల ఇట్లా అవుతుంది అని చెప్పి నాకు కూడా తెలియదు, కొంచెం అవేర్నెస్ కూడా లేదు దీని గురించి నాకు. సో అట్లా అవుతుందన్నమాట. అది 20కి పోవాలి, మళ్ళీ స్కాన్ రిపోర్ట్లు ఏమొస్తుందో చూడాలి. హోప్ఫుల్లీ తగ్గిపోవాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నా.
అదనమాట. ఇంకొకటి ఏమంటే మేడ్ని పెట్టుకోవచ్చు కదా అనేసి కామెంట్ చేసింది అనమాట. మేడ్ని పెట్టుకునే అంత కెపాసిటీ అయితే మాకు లేదండి. అండ్ ఇంకోటి ఇది కొత్త ఏరియా, ఇక్కడ ఎవరు ఉంటారు ఎవరు ఉండరో కూడా నాకు తెలీదు. అండ్ ఇంకోటి ఏమంటే మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మేము ఫుల్ ఫైనాన్షియల్గా స్టేబుల్ అని అనుకుంటారు, కానీ ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అండ్ ఆయనకి ఎన్ని ఈఎంఐస్ ఉన్నాయి, ఆయన శాలరీ ఎంత, అది ఏంది అనేది నాకు తెలుసు, నా మనసాక్షికి తెలుసు. అన్నీ చెప్పదలుచుకోలేదు నేను. ఆయన ఎంప్లాయ్ కాబట్టి మాకు ఏ ఇబ్బందులు లేవు అని అనుకుంటారు, కానీ ఆయనకు చాలా 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 ఈఎంఐస్ ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఆయన ఒక వచ్చిన శాలరీ ఈఎంఐస్కి అయిపోతుంది అనమాట. అది ఫ్యాక్ట్. అండ్ చాలా మంది నువ్వు వేసుకున్న డ్రెస్లే వేసుకుంటావు, మీ ఆయన డ్రెస్సులు కొనిస్తలేడా, ఇవన్నీ పాత వీడియోస్కి వచ్చినాయి అనమాట కామెంట్స్. మేము ఎట్లా బతుకుతున్నామో, మా జీతం ఎంతనో, మా లైఫ్ ఎంతనో ఏందో మాకు తెలుసు. సో నేను ఆడంబరాలకు ఎప్పుడు పోను, ఎట్లున్నా అట్లనే ఉండాలనుకుంటా, సింప్లిసిటీగానే ఉంటా. అది నేను ఎక్కువ వాగుతున్నా, మా అక్క తక్కువ వాగుతుంది అనుకుంటారు. మాట్లాడు సోని, నీకు మస్తు మంది ఫ్యాన్స్ ఉండరు, నీకు బావకి చాలా మంది. ఎవరైతే అందరూ ఫీల్ అవుతుర్రో మీలాంటి అక్క మాకు ఉంటే బాగుండు అని, నేను మీకు కూడా అక్క, నేను మీకు ఏ హెల్ప్ కావాలన్నా చెప్పండి, నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నన్ను కలవాలనుకుంటారు అండి, వస్తాను, మీకు కూడా ఏ హెల్ప్ అయినా చేస్తాను. నిజంగా చెప్తున్నా, మా అక్క ఎవరికైనా ఏ హెల్ప్ అన్నా చేస్తుంది. ఎవరైనా కావాలి హెల్ప్ ఇట్లా అడిగితే చాలు, వాళ్ళకి ఏ హెల్ప్ అన్నా చేస్తుంది. ఇప్పటి నుంచి అని కాదు, మా ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి అంతే. ఎవరైనా ఏదైనా అడిగితే చేస్తుంది అనమాట. లైక్ వెజిటేబుల్స్ తెచ్చి ఇవ్వడము, ఫ్రెండ్స్, నైబర్స్ అయినా సరే ఏ హెల్ప్ అడిగినా చేస్తుంది అనమాట మా అక్క. ఎవరైనా ఇట్లా వీళ్ళ ఫ్రెండే ఉంది ఇప్పుడు బాను, తనకి ఎప్పుడైనా చపాతీ కావాలన్నా తనకు చాలా కాకపోయినా చేసిస్తుంది అనమాట. ఇన్ఫాక్ట్ బాను కూడా మాకు చాలా హెల్ప్ చేస్తుంది. బాను అనే కాదు, మా అక్క ఎవ్వరు ఏది అడిగినా కాదు అని అనదు. అసంటిది సొంత చెల్లె ఇట్లాంటి పరిస్థితులలో ఉంటే ఊరుకుంటామా, ఎవరైనా వచ్చి చేస్తాం కదా, తెలియని వాళ్ళకే హెల్ప్ చేస్తాము, సొంత చెల్లెకి వేయకపోతే ఎట్లా. అయినా మా చెల్లె నన్ను చాలా బాగా చూసుకుంది. అసలు నాకు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆమె చూసింది. ఇప్పుడు నేను అది తిరిగి ఆమెకి అది చెయ్యకపోతే నేను ఉండి వేస్ట్ అవుతుంది, అందుకనే నేను చేస్తాను. మనకి ఎప్పుడు ఎవరు ఏమి ఇచ్చినా తిరిగి ఇచ్చేసేయాలి. కాబట్టి ఆమె నాకు చేసిన దానికి నేను ఎప్పటికీ రుణం తీసుకోలేను. కాబట్టి ఒక చిన్నగా లిటిల్ బిట్గా నాకు తోచిన సాయం చేస్తున్నా. అండ్ ఇంకొకటి ఏమంటే, మా అక్క ఎప్పుడు ఒకటి ఫీల్ అవుతుంది. మా డాడీ క్యాన్సర్ పేషెంట్ అనమాట. లిటరల్లీ ఆయన కొన్ని సంవత్సరాలు బెడ్ మీద ఉన్నాడు. అండ్ మా అక్క పెళ్ళి అయిపోయిన తర్వాత అయితే కంప్లీట్గా సిక్ అయి 2 years బెడ్ మీద ఉన్నాడు అనమాట. ఆ 2 years నేను మా డాడీని ఎట్లా చూసుకున్నానో మా అక్కకి తెలుసు. మా డాడీనే కాదు, మా డాడీని మొత్తం కంప్లీట్ బెడ్ మీద చూసుకుంది, మా నాన్నమ్మని కూడా చూసుకుంది. ఈవెంట్తో మా నాన్నమ్మకి డైపర్స్ చేంజ్ చేయడము, ఫుడ్, బాతింగ్, బ్రషింగ్, ఎవ్రీథింగ్. మా నాయనమ్మని 3 months 4 months చిన్న స్మాల్ బేబీ లాగా, మోనిషన్ మనం 5 months బేబీని 2 months బేబీని చూసుకున్నంత మంచిగా చూసుకుంది. మా డాడీని మా చెల్లెనే చూసుకుంది. నా పెళ్ళైన తర్వాత మా చెల్లెనే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ డాడీ తీసుకుంది. అసలు మనము మామూలుగా చిన్నపిల్లల కంటే చూసుకుంటాము సిక్ అయినప్పుడు బెడ్ మీద, కానీ పెద్దవాళ్ళని లేవట్టడం, కూర్చోబెట్టడం, బ్రషింగ్, బాతింగ్ అన్నీ చేయాలంటే అసలు అది చెప్పలేము అసలు. కానీ కన్న తండ్రి కాబట్టి ప్రతి ఒక్క పని మా డాడీకి చేసింది. మా చెల్లె, నేను మా డాడీని ఏం చేయలేకపోయినా, మా నాన్నమ్మ కూడా నేను ఏం చేయలేను. మా అత్త మా చెల్లెనే ఉండి మొత్తం చూసుకున్నారు. మా నాన్నమ్మకైతే మొత్తం అసలు బెడ్ మీద డైపర్ చేంజ్ చేయడము, స్నానం చేపియడము, మెడిసిన్, ఆమెకి కాల్ ఫ్రాక్చర్ అయిన ఆమె లేవట్టడం, కూర్చోబెట్టడం మొత్తం మా చెల్లెనే చూసుకుంది. ఒక హ్యాండ్ ఫ్రాక్చర్ పెట్టుకొని కూడా మా నాన్నని, నానమ్మని, మా రితీష కూడా చిన్న బేబీ ఉన్నప్పటి నుంచి చెల్లెనే చూసుకుంది. ఇంతమందిని చూసుకున్నప్పుడు నాకన్నా చిన్న ఆమె, నేను ఆమె కన్నా పెద్దదాన్ని. ఇప్పుడు ఎంత మంచిగా చూసుకోవాలి. కాబట్టి నాకు తోచిన సాయం నేను ఇక్కడికి వచ్చి చేస్తున్నాను. ఇలా నాకు ఏం ప్రాబ్లం లేదు, వచ్చి చేయడంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. మా అక్క ఎప్పుడు ఇదే అంటది అనమాట. అప్పుడు నేను చూసుకోలేకపోయినా ఏంటంటే ఇది ఒక ఆపర్చునిటీ లాగా ఫీల్ అవుతుంది మా అక్క. అప్పుడు నేను చూసుకోలేకపోయినా, అప్పుడు నువ్వు అంత కష్టపడ్డావు, ఇప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను చూస్తాను. అండ్ మీలో కూడా చాలా మంది కమెంట్స్ చేసినుండే, ఎప్పుడు అక్క సోనక్కనే పని చేస్తుంది, మీరు కూడా హెల్ప్ చేయండి అని చెప్పి. మా అక్క నన్ను కూర్చోబెట్టి పని చేయనికే మెయిన్ కారణం అదే అనమాట. నేను మా డాడీని మస్తు చూసుకున్నా, మా నాయనమ్మని మస్తు చూసుకున్నా, చిన్న ఏజ్లోనే మస్తు సఫర్ అయినా. ఇప్పుడన్నా నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పి నా పెళ్లి కాక ముందు కూడా మా అక్క మా ఇంటికి వచ్చినప్పుడు మా అక్కనే చేస్తుంది. నేను కూర్చున్న దగ్గర అన్నం తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేపించి ప్లేట్ కూడా తీసుకోబోతుంది. ఎందుకో నాకు మా చెల్లె పని చేస్తే ఎక్కడ లేని కోపం వచ్చేసి ఫ్రస్ట్రేట్ అయిపోయి నవ్వుకుంటున్నాని మొత్తం ఏడుపు, గొడవలు అయిపోతాయి. ఎందుకో నాకు మా చెల్లె పని చేస్తే ఏదో ఫీలింగ్ అయిపోయి అసలు కోపం వచ్చేసి ఇక మా చెల్లె మీద కోపం వచ్చి మాట్లాడబుద్ధి కాదు. మా చెల్లెనే కాదు,
ఎవరిని నేను ఎక్కువ కష్టపెట్టాను. ఏ పని ఉన్నా నా పైన వేసుకొని చేస్తే నాకు అది సంతోషం అనిపిస్తుంది. అది చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా వచ్చినా చుట్టాలైనా, మా హస్బెండ్ వాళ్ళ సైడ్ చుట్టాలు ఎవ్వరు వచ్చినా నేను ఏ పని చేయను. ఎందుకో నాకు అదొక సాటిస్ఫాక్షన్. నేను చేస్తే అదొక సంతోషం, నాకు అది ఎనర్జీ బూస్టింగ్ లాగా ఉంటుంది. వాళ్ళు చేస్తే ఎందుకో నాకు అస్సలు నచ్చదు. ఇంకోటి ఏమంటే మా అక్క చాలా వీక్ అయిపోతుంది అన్నారు కదా, మా అక్క షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. తనకంటూ ఏ హెల్త్ ఇష్యూస్ లేవు. తను ఆల్మోస్ట్ ఆల్ హెల్తీగానే ఉంటుంది. ఒక పర్సన్ హెల్తీగా ఉంది అండ్ తనకి కెపాసిటీ ఉంది, పని చేయగలిగేంత కెపాసిటీ ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్లో అయినా చేసుకుంటుంది, ఇక్కడికైనా వచ్చి చేస్తుంది. తనది బేసికలీ మా నాయనమ్మ జీన్స్ అనమాట. మా నాయనమ్మ షీ సూపర్ హెల్తీ అనమాట. తను ఆల్మోస్ట్ మా నాయనమ్మ 90 years ఉంటుంది. అప్పటిదాకా మా నాయనమ్మ చాలా గట్టిగా ఉండే. మా నాయనమ్మ కింద పడ్డదనమాట. కింద పడి ఇక్కడ హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల మా నాయనమ్మ చచ్చిపోయింది, కానీ లేకపోతే మా నాయనమ్మ చచ్చిపోయేదే కాదు. అసలు సూపర్ హెల్తీ. అసలు మస్తు యాక్టివ్ మా నాయనమ్మ. మా నాయనమ్మ జీన్సే మా అక్కకు వచ్చినట్టుంది. మా నాయనమ్మ ఫోటో చూపిస్తే ఎప్పుడైనా ఇట్లనే బక్కగా ఉంటుంది, కానీ మా నాయనమ్మ మస్తు చాతనవుతుంది అనమాట. మేబీ మా నాయనమ్మ జీన్స్. ఇంకోటి మా డాడీ కూడా చూడడానికి చాలా సన్నగా ఉంటాడు అండ్ మా అక్క ముందు కూడా పెళ్లి కాకముందుకు ఇంత సన్నగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో నేను లావ్ అయిపోయినా మళ్ళీ యథాతథిగా అదే ప్రెగ్నెన్సీ వీడియోస్, పోస్ట్ డెలివరీ వీడియోస్ మీరు చూస్తే అందులో లావుగా కనిపించింది. ఇప్పుడు సన్నగా అయిపోయేసరికి మీకు అట్లా అనిపిస్తుంది షీఈస్ అన్హెల్దీ అని చెప్పి. బట్ నో, షీఈస్ అబ్సల్యూట్లీ హెల్తీ అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే మా డాడీ కూడా సన్నగా ఉంటాడు. మా డాడీ జీన్స్ ఉండొచ్చు మేబీ. నేను చూడడానికే మా డాడీ లెక్క ఉంటా, కానీ జీన్స్ మా మమ్మీది అనుకుంటా. ఎందుకంటే నా బ్లడ్ గ్రూప్ కూడా మా మమ్మీదే. అయితే ఈమె మా డాడీ లెక్క, నాయనమ్మ లెక్క అట్లా ఉందన్నమాట. అందుకే అట్లా బక్కగా కట్టలాగా బక్కగా ఉంటుంది మా అక్క. బట్ షీఈ్ యాక్టివ్ అంతే. ఇంతే. అండ్ ఇంకోటి ఏమంటే ఫీడింగ్ ఇస్తుంది కదా, ఆమె ఫీడింగ్ ఆపలేదు. మోనిషాకి ఇంకా ఫీడింగ్ ఇస్తుంది అనమాట. చాలా మంది చెప్పింది ఇంకా ఆపేసాయి, 2 years వస్తాయి ఇప్పుడు మోనిషాకి. ఆగస్ట్ 7th వస్తే 2 years వస్తాయి, ఇంకా ఆపేసాయి అని చెప్తుండ్రు. బట్ మోనిషాకి వినట్లేదు. ఆమెకి ఎట్లనో అవుతుంది. నా పెళ్లి టైంలో ఆపనీకే ట్రై చేసింది కానీ పాప వినట్లేదు అని చెప్పి కంటిన్యూ చేస్తుంది అనమాట. వన్స్ మా మోనిషాకి ఫీడింగ్ ఆపేసిన తర్వాత ఇంకోటి ఏమంటే మోనిషా అసలు వినదు. మొత్తం కింద ఆడుకోమంటే ఆడుకోదు. వాళ్ళ మమ్మీ ఎత్తుకోవాలన్నమాట. ఎత్తుకొని పని చేసి, ఎత్తుకొని గుళ్ళకి పోతుంది, ఎత్తుకొని షాప్లకి, మార్కెట్కి తిరుగుతూనే ఉంటుంది. మేబీ తనని పట్టుకొని చూసుకొని అట్లా ఇంకా కొంచెం బక్కగా అవుతుందా ఏందో తెలీదు. వన్స్ ఫీడింగ్ స్టాప్ చేసిన తర్వాత చూడాలి. అండ్ ఇదనమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, దయచేసి అర్థం చేసుకొని ట్రై చేయండి. కామెంట్స్ పెట్టి మాత్రం నన్ను వేధించకండి ప్లీజ్. బాయ్ బాయ్.